Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో, ప్రజెంట్ సినారియోలో ఆల్రెడీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి, ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్న వాళ్ళకి ప్రజెంట్ మంచి స్టాక్స్ అనేవి ఏ ఉంటాయి అంటే జస్ట్ ఫర్ ద ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్గా కొంత ఫ్రెండ్లీగా ఏదైనా డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్గా చాలా మంచి క్వశ్చన్ అండి. రీసెంట్గా నాకు డిస్కషన్ కూడా దీని మీద చాలామంది మధ్యలో జరుగుతోంది. సో బేసిక్గా నేను ఏ స్టాక్ని చెప్పను, ఏ రికమెండేషన్స్ ఇవ్వను. కాకపోతే ఈ చేంజింగ్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఈ ప్రాసెస్లో మన ఫండ్ని ఎలా ఫ్లో చేయాలి అన్న దాని గురించి ఒక బేసిక్ ఐడియా అని మాత్రమే చెప్తాను, జస్ట్ ఫర్ నాలెడ్జ్ కోసం ఇది. సో బేసిక్గా రీసెంట్గా నన్ను ఒక మిత్రుడు క్వశ్చన్ అడిగాడు. ప్రాఫిట్ బుకింగ్ చాలా స్టాక్స్లో చేశాను, ఇప్పుడు మంచిగా ఆల్ టైమ్ హైలో చాలా స్టాక్స్ ఉన్నాయి, ప్రాఫిట్ బుకింగ్ చేశాను. సో మార్కెట్ కరెక్షన్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం రావచ్చు అని చెప్పి మార్కెట్ అంతా ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా. సో అప్పటి వరకు నేను డబ్బుల్ని ఎఫ్ఎంసీజీలో బేస్డ్ స్టాక్స్లో నేను పెట్టమంటారా, హిందుస్థాన్ లాంటి ఇట్లాంటి కంపెనీస్ లాంటి పెట్టమంటారా, అవైతే కొద్దిగా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటాయి కదా అని చెప్పేసి అడిగారు. సో బేసిక్గా మీ ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటి, ఇన్వెస్ట్ చేయటమా లేకపోతే మీ డబ్బులు ఖాళీగా ఉంచటమా అని అడిగాను. సో బేసిక్గా నేను కొత్త స్టాక్స్ కొనే లోపల ఆ డబ్బులు ఖాళీగా ఉంచకుండా ఎక్కడో చోట నేను పార్క్ చేయాలన్నారు. సో బేసిక్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్లో మనం దాన్ని పార్కింగ్ అని అంటాం. ఫస్ట్ ఏంటి అని అంటే డబ్బులు మన దగ్గర ఉన్నాయి అని అంటే హడావిడి పడిపోయి డైరెక్ట్గా కొనేయకుండా డబ్బులు ఒక చోట పార్క్ చేసి మనకు క్లియర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఒక స్టాక్ పిక్ చేసుకున్న తర్వాత ఆ పార్క్డ్ మనీని ఇన్వెస్ట్మెంట్స్లోకి డైరెక్ట్ చేస్తూ ఉంటాం. సో దీన్ని పార్క్డ్ మనీ. ఇక్కడ పార్క్డ్ మనీ అని ఒక వర్డ్ రాగానే మనం ఏదో హై డివిడెండ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఫాల్ రాదనో, లేకపోతే ఎంత సెక్యూర్డ్ స్టాక్లో ఇన్వెస్ట్ చేసినంత మాత్రాన ఫాల్ రాదనో అనే కాన్సెప్ట్ ఉండదు. ఇప్పుడు మార్కెట్ కరెక్షన్ కంటూ గురైతే ఆ మార్కెట్ కరెక్షన్లో భాగం కింద ఎఫ్ఎంసీజీ ఉంటుంది, ఆటో ఉంటుంది, ఐటీ ఉంటుంది, బ్యాంకింగ్ ఉంటుంది, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉంటుంది. కరెక్షన్ అనేది అన్నిటికీ ముందుగా జరిగిపోద్ది. సో బేసిక్గా మీరు డైరెక్ట్గా తీసుకెళ్ళి పార్క్డ్ మనీ, ఇక్కడ క్లియర్గా టర్మ్ని గుర్తుపెట్టుకోవాలి. మీ డబ్బుల్ని పార్క్ చేయాలి అని అనుకుంటే, అంటే ఖాళీగా ఉంచాలని అనుకుంటే వాటిని ఈక్విటీలో పెట్టకూడదు. పార్క్డ్ మనీ అనేది ఎప్పుడూ కూడా సెక్యూర్డ్గా ఫండ్స్లో, అంటే డెబ్ట్ బేస్ ఫండ్స్ లేకపోతే లిక్విడ్ బీసో ఇట్లాంటి వాటిలో పార్క్ చేసి పెట్టాలి. ఆ పర్టిక్యులర్ ఇన్స్ట్రుమెంట్స్ని మనం పార్కింగ్ కోసం వాడుతూ ఉంటాము. బేసిక్గా ఈ ఇన్స్ట్రుమెంట్స్ని మనం మాత్రమే కాదు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఇవన్నీ అందరూ ఉంటారు, ఎఫ్ఐఏస్, డిఏఎస్, వీళ్ళందరూ కూడా పార్కింగ్ కోసం యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఈ డెప్ట్. బేసిక్గా డెప్ట్ అని అనగానే అందరికీ చాలా చిన్న చూపు ఉంటుంది. అందులో ఎంత రిటర్న్ వస్తుంది, 7%, 8% వస్తుంది, జస్ట్ లైక్ సేవింగ్స్ అకౌంట్, ఎఫ్డి అకౌంట్ లాగానే నీ అందులో పెట్టడం ఎందుకు అని. ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఇక్కడ మార్కెట్ కరెక్షన్కి గురవుతుంది అన్న కాన్సెప్ట్ మీ దగ్గర ఉంది అనుకున్నప్పుడు మీరు తీసుకెళ్ళి దాన్ని ఈక్విటీలో పెట్టడం కంటే, పెట్టి అది ఇంకొక 10% ఫాలో అవ్వడానికి రిస్క్ ఇవ్వటం కంటే సేఫ్గా 7-8% ఇచ్చే దాంట్లో పెట్టుకొని ఇది పడ్డ తర్వాత అందరూ ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. హైలో అమ్ముకున్నారు, బాగుంది, మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో ఈక్విటీలో పెట్టడంలో పాయింట్ ఏముంటుంది. సో హవెవర్ మార్కెట్ మీ ఎస్టిమేషన్ ప్రకారం, ఇదే క్వశ్చన్ అడిగా, మీ ఎస్టిమేషన్ ప్రకారం ఒకవేళ పైకి వెళ్తే ఎంత వెళ్తుంది అని అడిగా. ఇంకొక 10% వెళ్తుంది అని అన్నారు. 10% అక్కడికి వెళ్తుంది అన్న కాన్సెప్ట్ మీకుంది. ఇక్కడ మీకు ఎటువంటి డ్రాడౌన్ లేకుండా, రిస్క్ లేకుండా 78% రిటర్న్ వస్తుంది. మీరు ఎప్పుడు ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి, మార్కెట్ ఇంకొక 10-20 కింద పడ్డప్పుడు మ్యాక్సిమం ఇంకా 10 వెళ్తుంది. నేను ఆల్రెడీ ప్రాఫిటబుల్గా ఉన్నప్పుడు ఈక్విటీ రిస్క్ తీసుకోకండి. మీ డబ్బుల్ని ఖాళీగా ఉంచేటప్పుడు మనం డెప్ట్ బేస్డ్ ఫండ్లో కనుక మెయింటైన్ చేసుకుంటూ, ఎప్పుడైతే మార్కెట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 ఉంది మన దగ్గర, ఆఫ్టర్ ఆల్ బుకింగ్ మీరు ₹1,00,000 లిక్విడ్ బీస్లో పెట్టుకోండి. ఆ లిక్విడ్ బీస్లో పెట్టుకున్న తర్వాత మార్కెట్ ఒక 5% పడ్డది, ఒక 10,000 ఇందులోకి షిఫ్ట్ చేయండి. మార్కెట్ 10% పడ్డది, 25% షిఫ్ట్ చేయండి. మార్కెట్ ఇంకొక 5 కిందకి జారింది, ఇంకొద్దిగా ఎక్కువ షిఫ్ట్ చేయండి. మార్కెట్ డిప్ అయినప్పుడు మీరు తీసుకుంటే మీకుండే అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుందా, లేదా డబ్బులు తీసుకెళ్ళి ఏదో పార్కింగ్ పేరుతోటి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే అడ్వాంటేజ్ ఉంటుందా? హైయెస్ట్లో ఉన్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఈక్విటీ వాళ్ళు, లోవర్కి వచ్చినప్పుడు కొనేందుకు అప్పటి వరకు మార్కెట్లో డబ్బుల్ని మీరు లిక్విడ్ బీస్లో పార్క్ చేసి పెట్టుకోవాలి. ఎన్ని రోజులు టైం పడుతుందో మనకు తెలియదు కిందకి రావడానికి. అది 3 మంత్స్లో వస్తుందా, 5 మంత్స్లో వస్తుందా, లేకపోతే 1 ఇయర్ టైం పడుతుందో కూడా మనకు తెలియదు. మార్కెట్లో ఎప్పుడైనా కానీ ఎస్టిమేషన్స్ ఉంటాయి. ఆ ఎస్టిమేషన్స్ మీట్ అవుతాయి అనడానికి ఎటువంటి గ్యారంటీ ఉండదు. అప్పటిదాకా ఆల్రెడీ హైలో ఉన్న మార్కెట్లో రిస్క్ తీసుకోవటం కంటే సేఫ్ అసెట్స్లోకి మూవ్ చేసుకొని వాటిని లోవర్ లెవెల్స్లో పర్చేస్ చేసుకుంటూ ఉండాలి ఈక్విటీ డౌన్లోకి వచ్చినప్పుడల్లా.
ఇప్పుడు మనం మార్కెట్ని అవుట్ పర్ఫామ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మనకి నిఫ్టీ రిటర్న్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎప్పటి నుంచి చేస్తామండి, జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు నిఫ్టీ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మూవ్ అయింది అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు జనవరి 1కి నిఫ్టీ వచ్చేసరికి సమ్ 28,800 దగ్గర ఎక్కడో ఉంది అనుకోండి. ఇప్పుడు అక్కడి నుంచి మీకు ఒక 5% 10% కింద పడ్డది. ఓకే, మీరు ఆ 10% డౌన్లో అక్యుములేట్ చేశారు మీ స్టాక్స్ని. ఇప్పుడు నిఫ్టీ మార్కెట్ మొత్తం ర్యాలీ అవ్వడం పైకి వెళ్ళింది, ఎక్కడికి 24,000కి వెళ్ళింది అనుకోండి. సో యాక్చువల్ నిఫ్టీ రిటర్న్స్ వచ్చేసరికి 10%, కానీ మీరు డౌన్లో అక్యుములేట్ చేశారు కాబట్టి మీ రిటర్న్స్ వచ్చేసరికి 50 to 20% ఉండొచ్చు కదా. ఇప్పుడు నా పాయింట్ అర్థమైంది కదా. సో రాదర్ దాన్ టేకింగ్ రిస్క్, ఇంకా హయ్యర్ సైడ్ లిమిటెడ్గా ఉంది అని అనుకున్నప్పుడు హయ్యర్ సైడ్ మనం రిస్క్ తీసుకోవడం కంటే డబ్బులు పార్క్ చేసి లోవర్ సైడ్ వచ్చినప్పుడు తీసుకోవడం ఉత్తమమైన పని. లేదు మీరు షూర్ షాట్ బెట్ ఉంది, ఈ పర్టికులర్ కంపెనీ ఒకవేళ డౌన్కి వచ్చినా కానీ మళ్ళీ వెళ్ళిపోతుంది, ఈ విత్ డ్రా ప్రాఫిట్ బుకింగ్ ఇదంతా నాకు ఎందుకు అని అనుకుంటే ఫైన్, లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ వదిలేయండి. లేదు కొత్త కొనాలి అని అంటే మాత్రం మనకి హయ్యర్ సైడ్ పర్స్పెక్టివ్ అనేది చాలా లిమిటెడ్గా ఉంది కాబట్టి సేవ్ చేసి కిందకు వచ్చినప్పుడు కొనుక్కుంటూ ఉండండి. ఇది మీ పోర్ట్ఫోలియోని, మీ డబ్బుల్ని రెండింటిని సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.